ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆ మధ్య సూపర్ ఫామ్ లో కనిపించిన సూపర్ స్టార్ రజనీకాంత్ సడన్ గా స్లో అయ్యారు. వరుస సినిమాలు అనౌన్స్ చేసిన తలైవా ఆ సినిమాని పట్టాలెక్కించే విషయంలో మాత్రం స్లో అండ్ స్టడీ అన్న సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. అంతేకాదు ఆయనతో సినిమా చేసేందుకు ముందు ఓకే అన్న దర్శకులు కూడా ఇప్పుడు సైడ్ అవుతూ వస్తున్నారు. అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి? కూలీ సినిమాకు ముందు రజనీ జోరు మామూలుగా లేదు. వరుస సినిమాలు అనౌన్స్ అయ్యాయి. అదే రేంజ్ లో కొత్త ప్రాజెక్ట్స్ పట్టాలెక్కాయి. కూలీ రిలీజ్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో తలైవా ఆలోచనలో పడ్డారు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అందుకే ఆల్రెడీ కమిట్ అయిన సినిమాల విషయంలోనూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రెజెంట్ సెట్స్ మీదున్న జైలర్ 2 షూటింగ్ నెమ్మదిగా సాగుతోంది. ఆ తర్వాత చేయబోయే సినిమా తలైవా 173కి వరుసగా దర్శకులు మారుతున్నారు. ముందు సుందర్ సి పేరుతో అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ తర్వాత శిబి చక్రవర్తి పేరు కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ఆ స్థానంలో అశ్విన్ మారిముత్తు కెప్టెన్ బాధ్యతలు తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. 173కి దర్శకుడే ఫిక్స్ కాకపోయినా 174 పనులు కూడా మొదలయ్యాయి. కమల్ హాసన్తో కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ మూవీని నెల్సన్ డైరెక్ట్ చేయబోతున్నారు. కానీ ముందున్న 2 సినిమాలు పూర్తయిన తర్వాతే మల్టీ స్టారర్ మూవీ సెట్స్ మీదకు వెళ్తుంది. రజనీ లాంటి హీరో సినిమాల విషయంలో ఈ కన్ఫ్యూజన్ కు కారణమేంటి అన్నది ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది.